మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు దేశంలో ఎక్కడ లేని విధంగా దేశమంతా డాక్టర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని అమలుపరుస్తుంటే ఆంధ్రప్రదేశ్లో మాత్రం తద్భిన్నంగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడిపిస్తున్న తీరు కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మనం గమనిస్తూనే ఉన్నాం. వీళ్ళు కోర్టులు, హైకోర్టు ఎన్నిసార్లు ముట్టికాయలు వేసినా, ఎన్నిసార్లు వాళ్ళపైన కంటెంప్ట్ కూడా ఇష్యూ చేస్తామని చెప్పినా పోలీసుల ప్రవర్తనలో ఏమాత్రం మార్పు కనిపించడం లేదు. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో రాజకీయ పార్టీల హక్కులను, మానవ హక్కులను పోలీసు వ్యవస్థ కాలరాస్తా అనేది వాస్తవం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో సమర్థవంతమైన పోలీసు అధికారులు లేరా అంటే ఖచ్చితంగా ఉన్నారు. కానీ సమర్థవంతమైన పోలీసు అధికారులను ఈ రాష్ట్ర ప్రభుత్వం పొలిటికల్ గవర్నెన్స్ పేరిట కేవలం ప్రత్యర్థుల పార్టీలపైన కక్ష తీర్చుకునేదానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను భయపెట్టడానికి వీళ్ళను ఉపయోగించుకొని శాంతి భద్రతలను రాష్ట్ర వ్యాప్తంగా గాలికి వదిలేసిన పరిస్థితి ఈ రాష్ట్రంలో స్పష్టంగా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళే ఓపెన్గా చెప్తున్నారు, ఇది పొలిటికల్ గవర్నెన్స్, మా మాట చెప్పాలని. అసలు కొన్ని పోలీస్ స్టేషన్లో అయితే తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పోయి ఎస్ఐల కాలర్లు పట్టుకున్న సందర్భాలు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నాయి. తర్వాత అటవీ సిబ్బందిని ఒక ఎమ్మెల్యే కిడ్నాప్ చేసిన సందర్భం కూడా మనం చూసాం గతంలో. ఇలా పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేసి ప్రత్యర్థి పార్టీలపైన, ప్రత్యర్థి పార్టీ కార్యకర్తలపైన అక్రమ కేసులు పెడుతూ ఇవాళ వాళ్ళు వేధిస్తున్న విషయం అందరికీ తెలుసు. అయితే కొన్ని పౌర హక్కులను ఉల్లంఘించడం అనేది చాలా ఘోరమైన విషయము. అదేవిధంగా సుప్రీంకోర్టు తీర్పులకు, హైకోర్టు తీర్పులకు భిన్నంగా కూడా ఇక్కడ వ్యవహరిస్తున్నారు. తర్వాత ఎప్పుడన్నా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఏదైనా పండుగ సందర్భంగానో, లేకపోతే జగన్ గారి పుట్టినరోజు సందర్భంగానో ఎక్కడన్నా కోళ్ళు, మేకలు కోసుకొని విందులు చేసుకున్నా కానీ కేసులు పెట్టే పరిస్థితి రాష్ట్రంలో ఉంది. అదే తెలుగుదేశం పార్టీ వాళ్ళు వైఎస్ఆర్సీపీ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపైన దాడులు చేస్తే వారిపైన కేసులు నమోదు చేయకుండా బాధితులపైనే కేసులు నమోదు చేసిన సంఘటనలు చాలా వరకు ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. అందుకనే పోలీస్ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసేసింది ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు అదేవిధంగా ఈ చట్టవిరుద్ధంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను అరెస్టు చేయడమే కాకుండా తర్వాత రాజ్యాంగ వ్యతిరేకంగా వాళ్ళపైన థర్డ్ డిగ్రీ పద్ధతులను ఉపయోగించి కొట్టి, వేధించి వాళ్ళను పెరేడ్ చేస్తున్నారు, వీధుల్లో నడిపిస్తూ ఉన్నారు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను, నాయకులను. ఇది ఏంటంటే ఇది ఓపెన్గా ఉన్న హైకోర్టులో చెప్తే డీజీపీ గారే స్వయంగా వాళ్ళ పీపీ ఇన్స్ట్రక్షన్స్ ఏమంటే మాకు వెహికల్ లేదు కాబట్టి నడిపించాల్సి వచ్చింది అని. ఇది ఒక్క దగ్గర కాదు, ఈ రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో ఉద్దేశపూర్వకంగా హైకోర్టు ఉత్తర్వులకు వ్యతిరేకమని తెలిసి కూడా ఇది చట్ట వ్యతిరేకమైన పని, రాజ్యాంగ వ్యతిరేకమైన పని అని తెలిసి కూడా పోలీసులు నిస్సిగ్గుగా పెరేడ్ నిర్వహిస్తున్న సందర్భాలు నల్లజర్లలో కానీ చాలా ప్రాంతాల్లో కూడా ఈ రాష్ట్రంలో జరిగింది. అదే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏమి దుర్మార్గాలు చేసినా కానీ వాళ్ళను స్టేషన్ బెయిల్ ఇప్పించి పంపిస్తున్న, రాచమర్యాదలు చేసి స్టేషన్ బెయిల్ ఇప్పించి, లేదంటే వాళ్ళ ఇంటికే పోయి 41 నోటీస్ ఇచ్చి వాళ్ళను వదిలిపెడుతున్న సందర్భాలు ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. ఇది స్పష్టంగా రాజ్యాంగ ఉల్లంఘనే అని చెప్పి అనేక సార్లు కోర్టులు మందలించినప్పటికీ పోలీసులకు మాత్రం ఇంకా వీళ్ళు వాళ్ళ సేవల్లోనే తరించిపోయి పొలిటికల్ వాళ్ళ కేవలం పచ్చ చొక్కాలు వేసుకొని, పోలీసు దుస్తుల మాటున పచ్చ చొక్కాలు వేసుకొని రాష్ట్రంలో ఓపెన్గా తిరుగుతున్న సందర్భం మనం గమనిస్తున్నాం. అదేవిధంగా ఈ మధ్య చూసాము అంబటి రాంబాబు గారి ఇన్సిడెంట్ కూడా. అంబటి రాంబాబు గారి ఇంటిపైన దాడి చేసి ఆయన పైన హత్యాయత్నం చేయాలని ప్రయత్నించిన తెలుగుదేశం పార్టీ వారిని పోలీసులు ముందే చేస్తే అతన్ని అరెస్ట్ చేస్తారు, అతన్ని జైల్లో పెడతారు, అతని పైన
అక్రమంగా 36 కేసుల పైన పెడతారు. అదే దాడి చేసిన వాళ్ళందరినీ పోలీస్ స్టేషన్కి పిలిపించో లేకపోతే స్టేషన్ బెయిల్ ఇచ్చి మిగతా వాళ్ళందరినీ కూడా పంపించడం జరిగింది. మొన్న ఇటీవలనే వచ్చి గల్లా మాధవి లోకల్ ఎమ్మెల్యే ఆమె ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పింది, ఆ రోజు పోలీసులు లేకపోతే రాంబాబు అయిపోయేవాడని. అంటే ఎంతకు తెగించినారనేది దీన్ని బట్టి, ఈ మాటలను బట్టి స్పష్టంగా అర్థమవుతుంది. వీళ్ళకి అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు కన్ను మిన్ను కానరావడంలా, చట్టం అంటే లెక్క లేదు, తర్వాత న్యాయస్థానాలంటే గౌరవం లేదు, వీటన్నిటినీ కాలరాచి ఇవాళ ఇది చేస్తుంది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఇదంతా ఒక ఎత్తు జరుగుతా అంటే పల్నాడు జిల్లాలో మరొక ఎత్తు. పల్నాడు జిల్లాలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఊర్లకు ఖాళీ చేయించారు. తర్వాత ఖాళీ చేసిన తర్వాత వాళ్ళు ఎప్పుడన్నా పండగలకు పబ్బాలకు ఇంటికి వస్తే వాళ్ళందరివి కాళ్ళు చేతులు ప్రత్యర్థులు ఎరగొట్టిన ఘటనలు చాలా ఉన్నాయి. దానికి ఇప్పుడు వాళ్ళు వైఎస్ఆర్సీపీలో ఉన్న వాళ్ళు ఏం చేసినా తప్పే, వాళ్ళే సంఘ విద్రోహ శక్తులు, వారి వల్ల సమాజం నాశనం అయిపోతుంది అని చంద్రబాబు ఒక థియరీ చెప్తా ఉన్నారు ఈ మధ్యకాలంలో. చంద్రబాబు అనుకో, ఎందుకంటే ఇంతకుముందే జగన్ గారి పాలనలో విధ్వంసం సృష్టించారని, అంటే వైఎస్ఆర్సీపీలో ఉన్న వాళ్ళందరూ కూడా చెడ్డవాళ్ళే, సంఘ విద్రోహ శక్తులే అనేది వాళ్ళు ఎక్కించడానికి, ప్రజల్లో నాటించడానికి శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ పల్నాడు సంఘటనల విషయానికి వస్తే, ఒక కుటుంబ తగాదాల నేపథ్యంలో పల్నాడు జిల్లా గురజాల గ్రామం తేలుకుంట గ్రామంలో బత్తుల ఏడుకొండలోని తెలుగుదేశం నాయకుడు, అదేవిధంగా చల్లా వెంకటేశ్వర్లు కుటుంబానికి మధ్య ఎప్పటి నుంచినో కుటుంబ తగాదాలు ఉన్నాయి. ఆ కుటుంబ తగాదాలను ఆసరా చేసుకొని అక్కడికి కొంతమంది తెలుగుదేశం నాయకులు ప్రేమ్ కుమార్ అనే వ్యక్తిని హత్యా ప్రయత్నం చేస్తే వీళ్ళు కూడా తిరిగి దాడి చేయడం, దాడి చేసిన తర్వాత వీళ్ళను బహిరంగంగా, కుటుంబ తగాదాలు అయినప్పటికీ, పెద్ద గాయాలు లేనప్పటికీ, సింపుల్ ఇంజురీస్ అయినప్పటికీ వీళ్ళందరినీ వెంటనే అరెస్ట్ చేసి రోడ్డులో అంటే వీధుల్లో పెరేడ్ చేసి, అంటే బాగా విపరీతంగా కొట్టి వాళ్ళను వీధుల్లో పెరేడ్ చేసిన సంఘటనలు కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. అంతకుముందు నల్లజర్లలో జరిగింది, తర్వాత ఇప్పుడు నిన్ననే ఒక 4 రోజుల క్రితం ఈ పల్నాడులో కూడా ఈ గురజాలలో జరిగిన సంఘటనలు. వాళ్ళు నడుస్తున్న ఒట్టి కాళ్ళతో, అంటే ఈవెన్ షూస్ కూడా లేకుండా, చెప్పులు లేకుండా, కేవలం ఒట్టి కాళ్ళతో కుంటుకుంటూ వాళ్ళు నడుస్తున్న దృశ్యాలు మీరు ఒకసారి గమనించవచ్చు. పోలీసుల ప్రవర్తన, వాళ్ళు రాజ్యాంగానికి లోబడి పనిచేస్తున్నారా, లేకపోతే చట్టము న్యాయము అంటే వీళ్ళకి గౌరవం ఉందా, లేకపోతే తెలుగుదేశం పార్టీకి వాళ్లకు బానిసలుగా వీళ్ళు పనిచేస్తున్నారా అనేది ఈ ఇన్సిడెంట్లను చూస్తే అర్థమవుతుంది. అదేవిధంగా గురజాల గ్రామం, ఇదే గురజాల గ్రామంలో తేలుకుంట గ్రామానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నాగరాజును వీళ్ళు అధికారంలోకి రాగానే ఊరు నుంచి తరిమేశారు. తర్వాత అతను మళ్ళీ ఇంట్లోకి వచ్చి బట్టలు తీసుకొని పోవాలని ఒక రోజు వస్తే ఆయన పైన విపరీతంగా దాడి చేసి కాళ్ళు చేతులు విరిచేసినారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. నాగరాజు కాళ్ళు చేతులు, ఆ 2 కాళ్ళు చేతులు కూడా పనిచేయడంలే. మేము ఎఫ్ఐఆర్ అబ్జర్వ్ చేస్తే వాళ్ళు పెట్టిన కేసు అవన్నీ వివరాలు ఇవన్నీ చూస్తే వీటన్నిటిపైన చిన్న సెక్షన్లు, 3 సంవత్సరాల లోపు పడే శిక్షలు, విధించబడే శిక్షలు మాత్రమే వేశారు. అతన్ని ఒకసారి నాగరాజును అబ్జర్వ్ చేస్తే 2 కాళ్ళు పనిచేయవని చెప్పి డాక్టర్లు స్పష్టంగా చెప్పారు. ఇంకా ఇతను వీల్ చైర్లోనే ఉన్నారు, భవిష్యత్తులో కూడా ఈ కాళ్ళు పనిచేసే అవకాశం లేదు. కనీసం అత్యాయత్నం కేసు కూడా పెట్టకపోగా 3 సంవత్సరాల లోపడే శిక్షలు పడే కేసులు పెట్టి స్టేషన్కు పిలిపించి వాళ్ళకి రాజ్య మర్యాదలు చేసి బెయిల్ ఇచ్చి పంపించిన సంఘటనలు ఈ పోలీస్ స్టేషన్లోనే మనం చూస్తున్నాం. ఇంతకుముందు చెప్పిన ప్రేమ్ కుమార్ వాళ్ళ ఇన్సిడెంట్ కూడా నాగరాజుకు సంబంధించి వాళ్ళ కుటుంబ సభ్యుడే, వాళ్ళ తమ్ముడే. అతన్ని ఇప్పుడు రోడ్లలో నడిపించిన దృశ్యాలు ఇవన్నీ కూడా మనం చూసాం. అదేవిధంగా
వీళ్ళంతా దాడులకు పాటుపడినంత వాళ్ళంతా తెలుగుదేశం నాయకులే. కాబట్టే 3 సంవత్సరాల లోపల శిక్ష పడే కేసులు చావు బతుకుల మధ్య కొట్లాడుతూ ఉన్నా కానీ కొట్టుకుంటున్నా అట్లాంటి వాళ్ళపైన ఇట్లాంటి కేసులు పెడుతున్నారు. అలాగే ఇదే నియోజకవర్గంలోని పిడుగురాల మండలం జూలకల్లు గ్రామంలో కూడా చాలామందిని 5 మందిని దాదాపు నర్రెడ్డి లక్ష్మారెడ్డి, నర్రెడ్డి వెంకటరెడ్డి, పాసెం చిన్నాంజరెడ్డి, చెల్లాంజరెడ్డి, బీరపల్లి రామరెడ్డి వీళ్ళు కూడా కాళ్ళు చేతులు ఇచ్చేశారు. వాళ్ళ కాళ్ళు చేతులు కూడా పనిచేయడంలా వాటన్నింటిలో కూడా బెయిలబుల్ సెక్షన్సే వదిలిస్తున్నారు. మీరు ఎందుకుంటారు ఇక్కడ, తెలుగుదేశం వాళ్ళు దాడులు చేస్తారు, మీరే వెళ్ళిపోండి అని చెప్పి ఓవైపు బాధితులకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే భక్షకులైపోయి వీళ్ళను బాధితులనే బెదిరించే పరిస్థితులు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే ఇదంతా వీళ్ళకి రాష్ట్రంలో అసలు సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితిలో ఓ పక్క ఉంటే, ఓ పక్క కక్షలు కార్పణ్యాలను లా అండ్ ఆర్డర్ను మెయింటైన్ చేయాల్సిన పోలీసులు మాత్రం వాటిని అన్నింటినీ వదిలేసి రాజకీయ నాయకులు ఏది చెప్తే అది మాత్రం జరుగుతూ ఉంది. దేవాలయాల్లో గుళ్ళల్లో పోయినప్పుడు అక్కడ సంఘటనలు జరుగుతున్నాయి, చాలామంది చనిపోతున్నారు. అక్కడ లా అండ్ ఆర్డర్ లేదు, పోలీసు వాళ్ళు అక్కడ ఉండరు. లేదు, ఈ రాష్ట్రంలో అత్యాచారాలు జరుగుతున్నాయి. ఆ అత్యాచారాలు ఎవరు హోంమంత్రి కాన్స్టిట్యున్సీలో జరుగుతున్నాయి, లోకేష్ గారి కాన్స్టిట్యున్సీలో జరుగుతున్నాయి, చంద్రబాబు గారి కాన్స్టిట్యున్సీలో జరుగుతున్నాయి. అయినా కానీ వాళ్ళకి నిమ్మకి నీరెత్తినట్టు వాళ్ళు ఉన్నారు. ఇక్కడెక్కడ లా అండ్ ఆర్డర్ వైపు హత్యలు జరిగినాయి, అత్యాచారాలు జరిగినాయి, దుర్మార్గాలు జరిగినాయి, గంజాయి రవాణా జరిగినాయి, ఏవైనా జరిగినవండి, మాకు సంబంధంలే. మేము మాత్రం ఈ రాజకీయ నాయకులు ఏం చెప్తే అది వింటాం. వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ నాయకులపైన కార్యకర్తలపైన అక్రమ కేసులు బనాయించడమే మా పని. అట్లా ఉండగలిగితేనే మేము ఈ ప్రభుత్వంలో పనిచేస్తాం. ఎందుకంటే పొలిటికల్ గవర్నెన్స్ అని పూర్తిగా వాళ్ళే ఓపెన్గా చెప్పారు. తర్వాత ఏ స్టేషన్ పోయినా, ఏ ఆఫీసు పోయినా తెలుగుదేశం కార్యకర్తలు వస్తే చాలు వాళ్ళకి మీరు టీ ఇచ్చి పనిచేసి పంపించండి అని చెప్పి అచ్చెన్నాయుడు లాంటి వాళ్ళే చెప్పారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. కాబట్టి మేము ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, న్యాయస్థానాలకు కూడా భయపడాల్సిన అవసరం లేదు. మమ్మల్ని రక్షించుకుంటుంది ఈ ప్రభుత్వం అనే దీంట్లో ఉన్నారు. ఎందుకంటే ముక్కుపచ్చలారని బాలికలు, విద్యార్థినులకు భద్రత కరువు, తర్వాత రాష్ట్రంలో అత్యాచార పర్వం యథేచ్ఛగా జరిగిపోతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి, ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ ప్రభుత్వం లా అండ్ ఆర్డర్లో ఎక్కడా ఇది లేదు. తర్వాత వీటిని లా అండ్ ఆర్డర్ కాపాడకపోగా ఈ రాష్ట్రంలో దేశంలోనే 36వ స్థానంలోకి లా అండ్ ఆర్డర్ కాపాడడంలో విఫలమైందని చెప్పి శాంతి భద్రతల పరిరక్షణలో విఫలమైన 36వ రాష్ట్రంగా ఇది లాస్ట్ ప్లేస్లో ఉంది ఆంధ్రప్రదేశ్. కాబట్టి ఇప్పటికైనా వీళ్ళు కళ్ళు తెరిచి కనీసం ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడడంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపైన వేధింపులు వీటికి బదులు మీరు మంచి పరిపాలన అందించి ప్రజల మన్ననలు పొందాల్సింది పోయి మీరు కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీని లేకుండా నిర్మూలించాలని, లేకపోతే ఇట్లా భయభ్రాంతులకు గురి చేయాలని, అక్రమ కేసులు పెట్టాలని చెప్పి చాలా దారుణమైన సంఘటనలు చేస్తూ కాళ్ళు చేతులు ఇరగొడుతూ అసలు వాళ్ళు దేనికి పనికిరాని సందర్భాల్లో అక్రమ కేసులు బాధితులపైనే కేసులు పెట్టడాలు వీటన్నిటిని మానుకోకపోతే చరిత్ర క్షమించదు. మీకు గుణపాఠాలు నేర్చుకునే రోజులు వస్తాయి. ఇవన్నీ కూడా మేము హైకోర్టులో, తర్వాత మీరు ఏ సెక్షన్లు పెట్టినారో అవన్నీ కూడా మేము 307 యాడ్ చేయమని చెప్పి మళ్ళీ మేము కోర్టులో కూడా కేసులు వేస్తాం. మిమ్మల్ని దీనికి బాధ్యులైన వాళ్ళని ఇది ఖచ్చితంగా చర్య తీసుకోవడం జరుగుతుంది. తర్వాత దీనికి అంతా కారణం ఏంటంటే ఇక్కడ ఒక పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు, సిఐ ఆవుల భాస్కర్. ఈ ఆవుల భాస్కర్ అనే అతను మొత్తం రెడ్ బుక్ రాజ్యాంగానికి అనుకూలంగా ఆవుల భాస్కర్ సిఐ గారు మొత్తం ఆ పల్నాడు జిల్లాలో ఆ గురజాల ప్రాంతంలో ఇవన్నిటికీ కూడా ఆయనే తెలుగుదేశం కార్యకర్త మాత్రమే పనిచేస్తూ బాధితులపైనే దాడులు చేస్తూ వాళ్ళ నిందితులు మాత్రము రక్షించే ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి ఈయనపైన కూడా గట్టి చర్యలు తీసుకోవాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా చర్యలు తీసుకోకపోతే ఇతన్ని మేము కూడా డిజిటల్ డైరీ ఓపెన్ చేసాం. అది ఇతని పేరు దాంట్లో ఎక్కి ఉంటుంది. ఇతను కూడా మళ్ళీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇట్లాంటి అధికారులందరిపైన కూడా చర్యలు తీసుకునే రోజు వస్తుంది. కాబట్టి మీరు ప్రభుత్వానికి కాదు, మీరు తెలుగుదేశం పార్టీకి కాదు కట్టుబడి ఉండాల్సింది. ఈ రాష్ట్రంలో మీరు పోలీస్ డ్రెస్ వేసుకున్నారంటే ఆ టోపీకి, తర్వాత ఆ రాజ్యాంగానికి
వీటికన్నిటికీ విలువనిచ్చి మీరు ఈ శాంతి భద్రతలను కాపాడడంలో నిష్పక్షపాతంగా వివరించినప్పుడే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మంచి పేరు వస్తుంది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలను కూడా కాపాడడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు అవుతారని చెప్పేది మరోసారి మీరు గుర్తుంచుకోవాలని, లేకపోతే మేము కోర్టు ద్వారా తగిన చర్యలు కూడా తీసుకుంటామని పోలీసులను ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.